తో సంబంధం లేనటువంటి అసంగమైనటువంటి శాశ్వతమైన అఖండమైన ఆనంద రూపం అనే అంశాన్ని కూడా కొంచెం దూరంగా సూచన చేసి మనకు చూపిస్తూ అలాంటి అసంగమైనటువంటి అఖండమైన ఆనందాన్ని తెచ్చుకోవటం కోసం ప్రయత్నం చేసుకోవాలే తప్ప ఈ తాత్కాలికమైనటువంటి ఫలితాల కోసం తాత్కాలికమైనటువంటి క్రియలను తాత్కాలికమైనటువంటి క్రియా సాధనాలను ఎంచుకోరాదు. ఇవన్నీ కూడా ప్రకృతి జన్యాలు లేదా సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావాలు ఉన్నటువంటివి కాబట్టి తాత్కాలికంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చివరికి కష్టాల వైపుగా తీసుకువెళతాయి, కానీ శాశ్వతమైనటువంటి శాంతిని ఇవ్వలేవు అనే అంశాన్ని కూడా చాలా బలంగా గుద్ది మనకు చూపిస్తూ ఈ విషయాన్ని ఇక్కడితో ఉపసంహారం చేస్తున్నాడు. పరమాత్మ ఈ అంశాన్ని సుమారుగా ఛాందోగ్యోపనిషత్తులోని ఉపకోసల విద్య నుంచి తీసుకువచ్చాడు అని అనుకోవచ్చు. ఉపకోసలుడు అని ఒక విద్యార్థి, చాలా గొప్ప విద్యార్థి ఈయన మనకే తెలిసినటువంటి సత్యకామ జాబాలుడు దగ్గర శిష్యుడిగా చేరాడు. సత్యకామ జాబాలుడు గౌతమ మహర్షి గారి దగ్గర అధ్యయనం చేసుకుని తర్వాత కొంతమందికి తాను అధ్యాపనం చేయించడం మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టిన సందర్భంలో ఈ ఉపకోసలుడు అనేటువంటి ఒక ఆయన గురువు దగ్గర చేరారు. ఈయన చాలా సిన్సియర్ స్టూడెంటు. ఏమాత్రం గురువుగారు చెప్పిన పనిని క్షణమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా చేసేటువంటి గురు శుశ్రూష తత్పరుడు. అందువలన అటువంటి పని అవసరమైనటువంటి అగ్నిసేవకై గురువుగారు ఈయన్ని వినియోగించారు. అగ్నిసేవ చేస్తూ ఉండమని చెప్పారు. ఆయన గృహస్థుడు కాబట్టి ఆయనకు అగ్నులు ఉంటాయి, త్రేతాగ్నులు ఉంటాయి. ఆ త్రేతాగ్నుల దగ్గర ఈయన్ని ఉంచారు. ఈయన చాలా సంవత్సరాల పాటు అగ్నికి పరిచర్య చేస్తూ వస్తున్నాడు. ఆ గురు శుశ్రూష, అగ్ని శుశ్రూష, పరిచర్య, సేవ చాలా శ్రద్ధగా చేసుకుంటూ వస్తున్నాడు. పాఠాలు కూడా జాగ్రత్తగానే చదువుతున్నాడు. ఆ ఆశ్రమవాస నియమాల ప్రకారం విద్య పూర్తయిన తరువాత సమావర్తనం అని ఒక వ్రతం చేసి, నీకు విద్య పూర్తయింది, ఇక మీద నువ్వు గృహస్థాశ్రమానికి వెళ్ళవలసింది అని అనుమతి ఇచ్చే కార్యక్రమం ఒకటి జరగాలి. అది కొంతమంది విద్యార్థులకు జరిగిపోవటంలో ఈ సత్యకామ జాబాల మహర్షి గారు ఉపకోసలుడి కంటే జూనియర్లైనటువంటి కొంతమంది విద్యార్థులకు కూడా ఈ సమావర్తనం చేసి ఇళ్ళకి పంపించేసేస్తున్నాడు. అంటే ఈయనకంటే తర్వాత వచ్చిన వారు, ఈయనకంటే జూనియర్గా ఉండేటువంటి వాళ్ళు కూడా విద్యను సమాప్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈయనకి మాత్రం సమావర్తనం కావటం లేదు. ఈయనకి మాత్రం సర్టిఫికేట్ ఇవ్వటం లేదు, నీకు పూర్తయింది అని చెప్పటం లేదు. కానీ ఈయనేం బాధపడటం లేదు. బాధపడక అగ్ని పరిచర్య చేసుకుంటూనే వస్తున్నాడు. ఒకరోజు ఆ గురుపత్ని అడిగింది, కుశలం బ్రహ్మచారి, ఈయన చక్కగా మనకు చెప్పిన సేవ చేస్తున్నాడు కదా, మీరు ఇన్నేళ్లుగా అగ్ని సేవ చేయమంటే క్షణం కూడా ఏమరపాటు లేకుండా పరిచర్య చేస్తున్నాడు కదా, ఇటువంటి మంచి విద్యార్థి, గురు శుశ్రూష చేసేటువంటి విద్యార్థి, చదువులో చక్కగా ఉండేటువంటి విద్యార్థి, ఇతనికి మాత్రం మీరెందుకు సమావర్తనం చేయటం లేదు, ఇతనికి చదువు పూర్తయింది అని మీరు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదు, మిగతా వాళ్ళని పంపించేస్తున్నారే అని అడిగింది. అడిగితే ఆయన సమాధానం చెప్పలేదు. జాబాల మహర్షి గారు సమాధానం చెప్పకుండా బయటికి వెళ్ళిపోయారు. ఈ మాటలు ఈయన విన్నట్టున్నాడు ఉపకోసలుడు గారు. ఈయనకి చాలా బాధేసింది. ఇంతమంది విద్యార్థులు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, నేను మాత్రం ఇలాగే కూర్చుని ఉన్నాను అంటే నాలో ఏదో యోగ్యత లేదో, లేదా నాకు సరిగ్గా చదువు ఎక్కలేదో, నేను చేసే శుశ్రూష చాలలేదో, ఏదో లోపం ఉంది, కాబట్టి చాలా కష్టమైనటువంటి సందర్భం నాకు వచ్చింది అని బాధపడటం మొదలుపెట్టాడు. ఆ బాధపడటంలో భాగంగా అన్నం తినటం మానేశాడు. గురుపత్ని గారు వచ్చి భోజనానికి రమ్మంటే నేను రానన్నాడు. నేను చాలా బాధలో ఉన్నాను, నేను రాను, భోజనానికి రాను అని చెప్పాడు. చెప్తే ఆవిడ కొంచెం ఏదో కొద్దిగా బతిమాలి చూసింది, అయినా ఈయన మాట వినటం లేదు అని ఊరుకుని వెళ్ళిపోయింది ఆవిడ. ఇతను చాలా బాధపడిపోయి ఆ అగ్నుల దగ్గరే కూర్చున్నాడు. ఎంత బాధపడుతున్నా సరే తనకు చెప్పినటువంటి పరిచర్యను, తనకు చెప్పినటువంటి సేవను మాత్రం మానటం లేదు. అగ్నుల దగ్గరే కూర్చున్నాడు, సేవ చేస్తూ కూర్చుని ఉండగానే మూడు అగ్నులు మాట్లాడుకున్నాయి పరస్పరం. మాట్లాడుకుని, ఇన్నేళ్లుగా మనకు ఇంత సేవ చేస్తున్నాడు కదా, చాలా శ్రద్ధగా సేవ చేస్తున్నాడు, గురువుగారు చెప్పిన మాట మీదే చేస్తున్నాడు, అయినా సరే చాలా శ్రద్ధగా చేస్తున్నాడు, మనం ఇతనికి ఏమైనా ఉపదేశం చేయాలి,
ఇతనికి ఏమైనా చెప్పాలి అని అనుకుని 3 వాటి రూపాలతో ఈయన ముందు సాక్షాత్కరించినాయి. సాక్షాత్కరించి నువ్వు చాలా మాకు సేవ చేసావు చాలా ఏళ్లుగా, కాబట్టి నీకేమైనా ఉపదేశం చేస్తాము, వింటావా అని అడిగినాయి. తప్పకుండా వింటానండి అన్నాడు ఈయన. అంటే ఆ అగ్నులు ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని ఉపదేశం చేసి ఊరుకున్నాయి. ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని మొత్తం 3 వాక్యాలు, సుమారుగా 6 పదాలు. ఈ పదాల ఉపదేశం చేసి ఊరుకున్నాయి. ఉపదేశం విన్న వెంటనే ఆయన అన్నాడు, ఉపకౌశలుడు అన్నాడు, జానామ్యహం ప్రాణో బ్రహ్మేతి కంచతు నవిజానామి అని అన్నాడు. మీరు చెప్పిన దాంట్లో నాకు సగం అర్థమైంది, కానీ కం బ్రహ్మ ఖం బ్రహ్మ అనే విషయం నాకు అర్థం కాలేదు. ప్రాణో బ్రహ్మ అనే విషయం నాకు అనుభవంలో ఉన్నదే. ప్రాణం అంటే మానవుడి యొక్క శరీరాన్ని నిలబెట్టి ఉంచేది అని అందరూ అనుకుంటూ ఉంటారు. మానవుడి యొక్క శరీరంలోకి ప్రవేశించి బయటకు రావటం ద్వారా మానవుడి యొక్క జీవనాన్ని నిలబెట్టి ఉంచేది అని అర్థం చేసుకుంటారు. కానీ అలా కాదది. న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ అని కఠోపనిషద్ వచనము. ఈ ప్రాణాపానాల ద్వారానో ఓ గాలి లోపలికి వచ్చి బయటికి రావటం ద్వారానో మానవుడు జీవించడు. ఈ ప్రాణాపానాలతో సహా సమస్త చరాచర ప్రపంచం ఏ పరమాత్మతత్వాన్ని ఆశ్రయించుకుని ఉంటుందో ఆ పరమాత్మతత్వం ద్వారా మానవుడు జీవనం చేస్తాడు. ఆ పరమాత్మతత్వమే ప్రధానము, ప్రాణాపానాలు కావు అని నాకు తెలుసు. కాబట్టి మానవులకు ప్రాణాపాన శక్తిని ప్రసాదించే, మానవులకు జీవనగతిని ప్రసాదించేవాడు పరమాత్మ అనే విషయం నాకు తెలుసు. ప్రాణో బ్రహ్మ అనే విషయం తెలుసు, కానీ కం బ్రహ్మ ఖం బ్రహ్మ అంటే తెలీదు. అందులో కూడా కం అంటే సుఖం అని తెలుసు, ఖం అంటే ఆకాశం అని తెలుసు. ఈ రెండిటికి ఉండేటువంటి సంబంధం తెలియటం లేదు. కంచతు నవిజానామి. ఈ కం ఖం అనే ఈ రెండిటికి ఉండేటువంటి సంబంధాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని అన్నాడు. అంటే అగ్నులు అన్నాయి, యద్వావకం తదేవకం యదేవకం తదేవకం అని దానికి వివరణ ఇచ్చినాయి. నువ్వు అనుకున్నట్లుగా కం అంటే సుఖం, లౌకికం లేదా వైషయికమైనటువంటి సుఖం కాదయ్యా. అలాంటి సుఖాన్ని మేము పరమాత్మ స్వరూపంగా చెప్పటం లేదు. అలాగే నువ్వు అనుకున్నట్లుగా ఖం అంటే ఆకాశం, నీకు అనుభవంలో ఉండేటువంటి భూతాకాశం, దాని గురించి కూడా మేము చెప్పటం లేదు. అపరిచ్ఛిన్నమైనటువంటి స్వరూపానికి ప్రతీక ఆకాశం అయితే, అలాంటి ఆకాశ స్వరూపమైనటువంటి సుఖమే పరమాత్మ యొక్క రూపం. అఖండమైనటువంటి ఆనందమే పరమాత్మ యొక్క రూపం అనే విషయం మేము మీకు చెప్పాము, దాన్ని నువ్వు అర్థం చేసుకో అని అన్నాయి. విద్యార్థి చాలా తెలివైనవాడు కాబట్టి వెంటనే దాన్ని పట్టేసి ఓహో మీరు చెప్తున్నది వైషయిక సుఖమైనది లేదా త్రిగుణాలకు లోబడి ఉండేటువంటి సుఖం పరమాత్మ స్వరూపం కాదు. అది పరిచ్ఛిన్నం లేదా పరిమితం లేదా స్వల్పం. అఖండమైనటువంటి సుఖం, ఏ రకమైనటువంటి పరిమితులు లేనటువంటి సుఖం, కాల పరిమితి కానీ దేశ పరిమితి కానీ లేదా మరొక పరిమితి కానీ లేనటువంటి సుఖం పరమాత్మ యొక్క స్వరూపం అని చెప్తున్నారు, నాకు అర్థమైంది అని చెప్పాడు. చెప్తే అగ్నులు అన్నాయి, నువ్వు ఇలాంటి సందేహం వెలిబుచ్చావంటేనే నీలో ఇంకా కూడా తెలుసుకోవలసిన అంశాలు దాగే ఉన్నాయి, లేదా నీకు ఇంకా కూడా తెలియవలసినటువంటి అంశాలున్నాయి. బుద్ధి యొక్క ఏకాగ్రత నీకు ఇంకా చాలలేదు. చెప్పిన వెంటనే విషయం అర్థం కాలేదు అంటేనే ఏకాగ్రత సరిపోలేదు. కాబట్టి ఏకాగ్రతకి నువ్వు కొన్ని ఉపాసనలను చేసుకోవలసి ఉంది. ఆ ఉపాసనలు చెప్తాను, వింటావా అని అడిగితే తప్పకుండానండి అన్నాడు ఈయన. ఒక్కొక్క అగ్ని విడివిడిగా కొన్ని విశేషాలను చెప్పి ఏషాతే సౌమ్య అస్మద్విద్య ఆత్మవిద్యాచ అని, ఈ ఉపాసన గనక నువ్వు చేసుకున్నట్లయితే ఈ ఉపాసన చేయటం ద్వారా మా యొక్క అనుగ్రహంతో పాటుగా నీకు ఆత్మవిద్యకు కూడా యోగ్యత లభిస్తుంది. నీవు ఈ రకమైనటువంటి అగ్ని విద్యను ఆత్మవిద్యను కలగలసినటువంటి ఈ ఉపాసన చేసుకోవలసింది. అయితే ఉపాసన చేసుకోవాలి అంటే ఉపాసనలో భాగంగా గతి చింతనం అని ఒకటి ఉంది. దాన్ని మేము చెప్పకూడదు, ఎందుకంటే అది చెప్పటానికి మీ ఆచార్యుడికి మాత్రమే అనుమతి ఉంది. కాబట్టి ఆచార్యస్తుతే గతిం వక్త,
మీ ఆచార్యుడు వస్తాడు, ఆయన వచ్చి నీకు ఈ గతి విధానం గురించి చెప్తాడు. దాన్ని ఆయన ద్వారా తెలుసుకుని ఉపాసన చేసుకోవాల్సింది, ఉపాసన ద్వారా ఏకాగ్రత తెచ్చుకోవాల్సింది, ఏకాగ్రత ద్వారా చెప్పిన ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవలసింది అని చెప్పి ఊరుకున్నాయి. ఈ లోపల గురువుగారు రానే వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన్ని ఈయన నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన వెంటనే ఆయన కూడా బాగుంది, మొహం బాగుంది, మొహం కళకళకళగా ఉంది, సంతోషంగా ఉంది, లేదా విజ్ఞానంతో వెలిగిపోతోంది, ఎవరైనా నీకు ఉపదేశం చేశారా? అందులోనూ బ్రహ్మ విధివతే ముఖం భాతి, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడి ముఖంలాగా నీ ముఖం వెలిగిపోతోంది, దీనికి కారణం ఎవరు ఉపదేశం చేశారు? నా దగ్గర కాకుండా ఇంకా ఎవరి దగ్గరైనా చదువుకుంటున్నావా ఏంటి అని అడిగారు. అడిగితే అవేం లేదండి, నేను అలా అగ్నిహోత్రశాలలో కూర్చునుండగా అగ్నులు లేచినయి, స్వస్వరూపంతో వచ్చి సాక్షాత్కరించి నాకు ఇలా ఉపదేశం చేసి ఆచార్యస్తుతే గతిం వక్త అని చెప్పినాయండి. మీ ద్వారా కూడా కొన్ని విషయాలను తెలుసుకోమని చెప్పినాయి. ఇలా ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని చెప్పినాయి. దాని తర్వాత అగ్ని విద్యను ఆత్మవిద్యను కలగలిపి ఉపాసన చెప్పినాయి. అందులో గతిని మిమ్మల్ని చెప్పమన్నాయండి. ఇది జరిగిన కథ అని చెప్పాడు ఆయన. ఆచార్యుల వారు అన్నారు, గతి గురించి తర్వాత చెప్పుకుందాము, నీకు కొన్ని విషయాలు చెప్పాలి అని నేను చాలా రోజుల నుంచి ఆగాను, నీకు యోగ్యత వచ్చిన వెంటనే చెప్పాలని అనుకున్నాను. అగ్నులు చెప్పినటువంటి ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మను అర్థం చేసుకోవటానికి ఉపాసనా మార్గం ఒకటి ఉండగా ఇంకొక మార్గం కూడా ఉంది, దాన్ని చెప్తాను, ప్రధానంగా దాన్ని పట్టుకో. ఏషోక్షిణి పురుషో దృశ్యతే ఏషత ఆత్మేతి హోవాచ. యోయం దక్షిణేక్షన్ పురుష, నీ కుడి కంటిలో ఉండేటువంటి జీవస్వరూపాన్ని కనిపెట్టడం నేర్చుకో. కుడి కంటిలో జాగ్రత్త అవస్థలో జీవుడు నిలబడి ఉంటాడు. నిలబడి ఈ ప్రపంచాన్ని తన కన్ను ద్వారా గమనించుకుంటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆ జీవుడి యొక్క స్వరూపాన్ని, ఆ జీవుడి యొక్క తత్వాన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేసుకో. ఆ జీవుడి ద్వారా ఈయన గనక అంశం అయితే ఈ అంశానికి కలిగినటువంటి అంశి లేదా ఈయన యొక్క వాస్తవ స్వరూపం పరమాత్మ స్వరూపాన్ని పట్టుకోవటం సులభం అవుతుంది. జీవుడి ద్వారా మాత్రమే పరమాత్మ స్వరూపాన్ని పట్టుకోవాలి. జీవుడి యొక్క తత్వాన్ని పట్టుకుని తద్వారా పరమాత్మ స్వరూపాన్ని పట్టుకోవాలి. ఆ జీవుడి యొక్క తత్వాన్ని కుడి కంటిలో ఉండేటువంటి జీవుడి యొక్క తత్వంగా భావించి శాస్త్రీయమైనటువంటి దారిలో పట్టుకోవాలి. పట్టుకుని ఆ తరువాత దాని వెనకాల ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని పట్టుకోవాలి. ఆ పరమాత్మ స్వరూపాన్ని పట్టుకోవటానికి కొన్ని దారులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా చెప్తాను అని క్రమంగా చెప్పుకుంటూ వచ్చి, కుడి కంటిలోనే ఎందుకు అంటున్నాను నేను, లేదా జీవుడి యొక్క ప్రధానమైన స్థానం హృదయం ఉండగానే ఆ హృదయాన్ని విడిచిపెట్టి కన్ను అనే భాగాన్ని నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే, జీవుడి యొక్క స్వరూపం అసంగ స్వరూపం అని అర్థం చేసుకోవాలి. జీవుడి యొక్క వాస్తవ రూపమైనటువంటి పరమాత్మతత్వం కూడా అసంగమైనటువంటి తత్వం అని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవడానికి వీలుగా కంటినే ఆశ్రయంగా ఎంచుకోవాలి. ఎందుకంటే తద్యత్ సర్పిర్వా మధువాసించతి వర్త్మనీ ఏవ గచ్చతి. కంటికి ఏ వస్తువుతోనూ సంబంధం లేనటువంటి స్వభావం ఒకటి ఉంది. కంట్లో ఏ వస్తువు, కొత్త వస్తువు, ఫారెన్ బాడీ ఏది ప్రవేశించినా సరే అది నీళ్లు కార్చేసుకుని బయటికి తోసేసుకుంటుంది. అది మెత్తగా ఉండేటువంటి నెయ్యి లాంటి వస్తువులైనా కావచ్చు, లేదా కఠినంగా ఉండేటువంటి నలుసులైనా కావచ్చు, ఏ వస్తువునైనా సరే అది బయటికి తోసేస్తుంది. కన్ను అసంగ స్వరూపానికి ప్రతీక. మన శరీరంలో ఉండేటువంటి కన్ను అసంగ స్వరూపానికి ప్రతీక. కాబట్టి అసంగ స్వరూపమైనటువంటి జీవుడు ఆ కంట్లో ఉన్నాడు, కన్ను అందువలనే అసంగ స్వభావాన్ని కలిగి ఉంది అనే రీతిలో గనక అర్థం చేసుకోవటం ప్రారంభిస్తే క్రమక్రమంగా జీవుడి యొక్క అసంగ స్వరూపం, జీవుడి యొక్క వాస్తవ రూపమైనటువంటి పరమాత్మతత్వం యొక్క అసంగతత్వం, ఈ రెండూ కూడా సరిగ్గా అర్థమవుతాయి. ఆ అసంగతత్వం అర్థమైన తరువాతే ఈ ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ అనే విషయం అర్థమవుతుంది. పరమాత్మ అఖండానంద స్వరూపుడుగా ఎలా నుంచున్నాడు, ఎందుకు నుంచున్నాడు అనే విషయం కూడా తెలుస్తుంది. అది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. ఇది నేను నీకు చెప్పేటువంటి విశేషాంశం. దీనికి తోడు అగ్నులు చెప్పినటువంటి విద్యకు కావలసినటువంటి గతిని చాలా సులభంగానే చెప్తాను. చెప్పి దాన్ని కూడా నువ్వు ఉపాసన చేసుకో అని చెప్పాడు ఆయన. ఉపాసన చేసుకో, ఉపాసన ద్వారా ఏకాగ్రతను తెచ్చుకో. ఏకాగ్రత ద్వారా పరమాత్మ యొక్క అంశమైనటువంటి జీవుడు ఇద్దరూ కూడా అసంగులు,
ఏ వస్తువుతోనూ సంగము లేనివారు అని అర్థం చేసుకో. సంగము లేనివారు అనే అర్థం చేసుకున్న తరువాత జీవుడి యొక్క వాస్తవతత్వమైనటువంటి పరమాత్మ ఇద్దరూ కూడా అసంగ స్వభావులు అనే విషయం అర్థమైన తరువాత వారు అఖండానంద స్వరూపులు ఎలా అవుతారు, లేదా అపరిచ్ఛిన్నమైనటువంటి శాశ్వత సుఖ స్వరూపులు ఎలా అవుతారు అనే విషయం మనసుకెక్కుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పాడు. ఆ చెప్పిన దారిలోనే పరమాత్మ మన యొక్క మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని కొంతమేరకు అసంగత్వాన్ని ప్రతిపాదన చేస్తూ ఉపాసన జోలికి మాత్రం పోకుండా, ఉపాసన చేసేటువంటి స్థాయి మనకు లేదనుకున్నాడో ఏమో కానీ ఉపాసనలను మాత్రం ముట్టుకోకుండా, ఉపాసనతో సంబంధం లేనటువంటి అసంగమైనటువంటి జీవుడి యొక్క స్వరూపం, ఆ జీవుడి యొక్క వాస్తవ రూపమైనటువంటి పరమాత్మ యొక్క అసంగ స్వరూపం, ఈ రెండూ కలిపితే వచ్చేటువంటి అఖండమైనటువంటి ఆనంద స్వరూపం, ఈ మూడిటి గురించి పరిచయం చేయటం కోసం ఇన్ని శ్లోకాల విస్తృత వివరణను వాడుకున్నాడు. చేసినటువంటి ఈ వివరణను అసంగ శస్త్రంతోనే ఈ సంసార వృక్షాన్ని ఛేదించాలి, అసంగ శస్త్రంతోనే ఆ పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి తీరులో చెబుతూ ఆ గుణాలతో సంబంధం పెట్టుకోవద్దు, లేదా గుణాలతో సంబంధాన్ని కలిగి ఉండవద్దు అనేటువంటి ఉపదేశంతో తన యొక్క ఉపదేశాన్ని ఉపసంహారం చేస్తూ నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభి స్యాత్ త్రిభిర్గుణై అని అంటున్నాడు.